ఇంటర్మీడియట్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించమంటూ ముందు ప్రకటించడం, అందులో ఒక అబ్బాయికి ఒక్క నిమిషం అక్కడ బస్సు కారణంగా లేట్ అయితే లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చినా సరే ఆపేయడం, ఆ కారణంగా పరీక్ష రాయలేకపోవడం, దాంతో ఆ కుర్రోడు వచ్చి ఆత్మహత్య చేసుకోవడంతో ఉలిక్కి పడ్డటువంటి రేవంత్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. 1 నిమిషం అన్న ప్రతిపాదన తీసేసి 5 నిమిషాలు అన్నటువంటి పాయింట్ పెట్టింది. బాగానే ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఎందుకు ఈ 1 నిమిషం నిబంధన పెడతారు? ఈ పరీక్ష రాయడానికి కొత్తగా వచ్చే విద్యార్థి వైపుకి మిగతా వాళ్ళందరూ చూడటం వలన అక్కడ మిగతా వాళ్ళ ఆలోచన మారిపోతుంది, అంటే డైవర్ట్ అవుతారు అన్నటువంటి ఉద్దేశం. అందుకని పెడుతుంటారు. అది మిగతా వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు కాబట్టి పెడుతుంటారు. అయితే ఇక్కడ దానివల్ల కొంతమంది అవకాశాలు కోల్పోతారు. ఇప్పుడు కూడా 5 నిమిషాలైనా రేపు 10 నిమిషాలైనా కథ నడుస్తుంది. కానీ రేవంత్ ఆ విషయంలో తీసుకున్న నిర్ణయం మంచిదే. కానీ ఒక కాన్సెప్ట్ ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ లాంటి చోట్ల ఈ బస్సులు రవాణా దారిలో ఎందుకు స్తంభించిపోతుందో తెలియదు, ఇబ్బంది పడిపోతుంటారు. కాబట్టి వాళ్ళ తప్పు లేకుండా జరుగుతుంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ఒక హాలు, అక్కడ మొత్తం క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా, ఇంకొక హాలో ఇంకొక క్లాస్ రూము పర్టికులర్గా ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఆలస్యం 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, పావు గంట కావచ్చు, అరగంట కావచ్చు, వచ్చిన వాళ్ళకి ఇంకొక చోట కూర్చోబెట్టి వాళ్ళని పరీక్ష, అంటే మిగతా వాళ్ళని డిస్టర్బ్ కాకుండా వీళ్ళకి కూర్చోవడానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి వీళ్ళకి పరీక్ష అదే కదా, అదే సబ్జెక్టే కదా అందరికి ఇచ్చేటువంటిది, రాయిపిస్తే అటు వాళ్ళు డిస్టర్బ్ కారు, ఇక్కడ వీళ్ళ జీవితం. ఎందుకంటే ఒక్కరోజు పరీక్ష రాయకపోతే కోల్పోయినట్టే కదా ఒక విద్యా సంవత్సరం. ఆ నష్టం అది వాళ్ళ తప్ప రైటా అనేది మనం జడ్జి చేయలేం. ఏ విద్యార్థి కూడా పరీక్షలకి రావాలనుకునేటువంటి మధ్యలో ఆటలాడుకోవడానికని రారు కదా. కాబట్టి వాళ్ళ తప్పు లేకుండా జరిగేటటువంటి ఆలస్యపు వలన శిక్ష కాకుండా చూడగలిగితే ఇంకా బాగుంటుంది.